శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. కుంభరాశి. ఈ ఏప్రిల్ అంటే చైత్రమాసంలో ఈ కుంభరాశి వారికి అన్ని రంగాలలో విజయం సానుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో మంచి ఆశించినటువంటి యొక్క ఫలితాలు కనబడతాయి. డబ్బు మంచిగా వస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో నిలదొక్కుంటారు. పెద్ద పెద్ద వారి చేత పరిచయాలు ఏర్పడము, మీరు చేసినటువంటి ఒక కార్యక్రమాలను మెచ్చుకొని మీకు అవార్డులు రివార్డులు ఇవ్వడము అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఎత్తించినటువంటి ఒక తలుచుకున్నటువంటి ఒక ప్రతి కార్యక్రమం కూడా నెరవేరడము జరుగుతుంది. కొన్ని కార్యక్రమాలకు అధికంగా డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అయినా దానివల్ల శుభ ఫలితాన్ని పొందుతారు. ఆటంకాలు ఏర్పడ్డప్పటికీ ఆటంకము లేనటువంటి ఒక కార్యక్రమం ఏదీ ఉండదు. ఏదో చిన్నయో పెద్దయో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆటంకాలు తప్పించుకొని అడుగు ముందుకు వేయడము, శుభకార్యాలు చేయడము, తర్వాత శుభులతో అంటే మంచి వారితో స్నేహితం జరిగి శుభంగా ఉండడము, తీర్థయాత్రలు చేయడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది కుంభరాశి వారికి ఈ నెలలో. నిరుద్యోగులు ప్రయత్నం చేసినటువంటి ఉద్యోగాలు దొరకడము, విదేశాలకు ప్రయత్నం చేసేటువంటి వరకు విదేశాలకు వెళ్ళడము, ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రమోషన్లు దొరకడము, ఇంక్రిమెంట్లు దొరకడము మంచి లాభసాటిగా ఉంటుంది. ఇక మొదటి వారం చూసుకున్నట్టయితే కార్యాలయాల్లో అధికారుల చేత బెదిరింపులు పడడము, ఇతరమైన అధికార ఆఫీసులో ఉన్నటువంటి మీ కమిటీ సభ్యుల చేత కానీ ఇతరత్ర వారి చేత మీ కోవర్కర్ చేత కానీ బెదిరింపులు పొందడము అనేటువంటిది జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఆ బెదిరింపులను పట్టించుకోకండి, ఆ ఒత్తిడులను పట్టించుకోకండి. జాగ్రత్తగా పనిచేసినట్టయితే మీకు అన్ని విధాల అనుకూలమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. చిన్న చిన్న కలహాలు అవి పనికిరానిటువంటివి, ఏవో ఒక మాట రెండు మాటలు అనుకునేటువంటివి, ముఖ్యమైన ఒక బంధువుల చేత విరోధాలు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే చేసే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఆశించినటువంటి యొక్క లాభాల కంటే కూడా ఎక్కువ లాభాలు పొంది సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు వృత్తిలో అభివృద్ధి డెవలప్మెంట్ ఉంటుంది. ప్రమోషన్లు దొరుకుతాయి. అనుకున్న చోటికి బదిలీ ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. కానీ అధికమైనటువంటి ఒక డబ్బు ఖర్చు రావడం వల్ల మనశ్శాంతి లేకుండా అంటారు. కొంత ఆర్థిక పరిస్థితి దెబ్బతినడానికి ఆస్కారం ఉంది కొన్ని పనుల వల్ల. జాగ్రత్త. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే వ్యాపారంలో కొద్దిగా నష్టం రావచ్చు. అది చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టం వస్తుంది. నీ తోటి వ్యాపారస్తులు లేక నీతో భాగస్వాములుగా ఉన్నవారే నిన్ను మోసం చేయడానికి ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్త. నీ తోటి వ్యాపారస్తులు కానీ లేదా నీతో భాగస్వామి పంచుకొని వ్యాపారం చేసినటువంటి వారు నీ భాగస్వాములు కానీ నిన్ను మోసం చేసేటువంటి ఒక అది ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ప్రతి విషయాన్ని లెక్కలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ఏ క్షణం ఆ క్షణం తగు జాగ్రత్తగా ఉండండి. దానివల్ల కొన్ని ఇబ్బందులు తప్పిపోతాయి. సదా అప్రమత్తతో ఇటు ప్రయాణ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ చేసేటువంటి వృత్తి వ్యాపార విషయంలో కానీ అప్రమత్తతగా ఉండండి. అది ఓ శాస్త్రం ఉంది, దినదిన గండం నూరేండ్ల ఆయుష్ అన్నట్టు. ఎప్పుడు ఏ అపవాదు మీదకి రాబోతుందో, ఎప్పుడు ఎవరు మిమ్మల్ని మోసం చేస్తారో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే వృధా ప్రయాణాలు, వృత్తి వ్యాపారాలు మంచిగా నిదానంగా నడుస్తూ ఉంటాయి. అనుకున్నటువంటి ఒక ఆశించినటువంటి ఫలితాలు రాక తక్కువగా ఫలితాలు రావడము, మనోవ్యధ, ఎప్పుడు మానసికంగా బాధపడుతూ ఉండడము, చంచలమైనటువంటి మనస్సు, ఎప్పుడు స్థిరమైనటువంటి బుద్ధి లేకపోవడము, ఏ పని చేసినా ఏ కార్యక్రమం తలపెట్టినా అది నిదానంగా ప్రయాణం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా, దాంతోపాటు ఆదిత్య హృదయము అనేటువంటి ప్రతిరోజు చదవండి.
ఆ ఆంజనేయ స్వామి యొక్క దయ వల్ల, ఎందుకంటే మనకు ఈ నెలలోనే రామనవమి, ఆంజనేయ స్వామి యొక్క జన్మదినము, రెండు విజయోత్సవం రెండు వస్తున్నాయి. కాబట్టి ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల సుఖంగా ఉంటారు. కాబట్టి ప్రతిరోజు హనుమాన్ చాలీసా, దాంతోపాటు ఆదిత్య హృదయము అనేటువంటిది కూడా ప్రతిరోజు పారాయణం చేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆయుష్యంగా ఉండండి. ఇది శుభం.